ముఖ్యమంత్రి గారు ఎవరయ్యా మిమ్మల్ని వెళ్ళిపోమ్మంది? కావాలనుకుంటే కర్రీ పాయింట్ పెట్టుకుని ఇక్కడే ఉండొచ్చు. ఇవి కేసీఆర్ ఒక నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్న మాటలు. నేను కూడా ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, నాలాగా చాలా మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళది వేరే రాష్ట్రం అని మాట్లాడితే ఏంది వాళ్ళ గతి? నేను మాట్లాడినాను. వాళ్ళని వేరే వాళ్ళు అని మేము ఏనాడు అనలే. తెలంగాణలో పుట్టిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు తెలంగాణ బిడ్డలే అన్నాం. నువ్వు నీ అంతా నువ్వు ప్రకటించుకుంటున్నావు, నేను వేరే వాడిని నువ్వు చెప్పుకుంటున్నావు తప్ప తెలంగాణ బిడ్డలు ఎవరు అనలే ఆ మాట. నేను వందల వేల సార్లు చెప్పిన ఈ మాట. కిరణ్ కుమార్ రెడ్డి గారు నువ్వు కూడా ఇక్కడనే ఉండు, వాళ్ళని వద్దన్నారా? ఓ కర్రీ పాయింట్ పెట్టుకో, ఓ టిఫిన్ సెంటర్ పెట్టుకో, ఇంకేదైనా బిజినెస్ పెట్టుకో, నీ ఇష్టమైన వ్యాపారం పెట్టుకో. హూ ఈజ్ అబ్జెక్టింగ్? ఎవరు చెప్తలేరు దానికి? సెటైర్ల స్పెషలిస్టులు ఇచ్చిన ఈ సింపుల్ సెటైర్ సీమాంధ్ర జిల్లాల్లో సృష్టించిన పేలుళ్లు, దాని తాలూకు విధ్వంసపు తీవ్రత చూస్తూనే ఉన్నాం. ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికొచ్చి కర్రీ పాయింట్ లాంటి చిన్న చితకా వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారు. మీరు కూడా ఇక్కడే ఉండాలనుకుంటే ఆ పని చేసి బతికేయొచ్చన్నది ఈ సెటైర్ వెనుకున్న ప్రతిపదార్థం. దీనికి సీఎం బదులివ్వలేదు కానీ మొన్నొకసారి హైదరాబాద్ కుకట్పల్లి ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఒక నేర వార్త చదివిన తర్వాత కొన్ని ఆలోచనలు తొలిచిపారేస్తున్నాయి. జంట నగరాల్లో కర్రీ పాయింట్ అనే మాటకున్న క్రేజ్ ఏంటి? గల్లీ గల్లీని ఆక్రమించేసిన ఈ కర్రీ పాయింట్ కొల్లగొట్టేస్తున్న కలెక్షన్ల సైజ్ ఎంత? తిక్క పుట్టించే లెక్కలు ఇక్కడే ఆవిష్కృతం. ముఖ్యమంత్రి నెల జీతం మహా అయితే ₹1,00,000 ఉంటుంది. బత్యాలతో కలిపి ఇంకో 1,00,000 అదనంగా చేర్చినా ఆయనకొచ్చేది 2,00,000 అనుకుందాం. అంటే సంవత్సరానికి దాదాపు 25,00,000 అన్నమాట. ఈ విషయం కాసేపు పక్కన పెట్టి కుకట్పల్లి సంఘటనలోకి వచ్చేద్దాం. లక్ష్మీ కర్రీ పాయింట్ అనే ఈ దుకాణం రోజువారీ వసూళ్లను చేతి సంచిలో పెట్టుకుని యజమాని ఇంటికెళ్తున్న ఒక క్యాషియర్ను గన్ పాయింట్తో బెదిరించి దోచుకెళ్లిన ఒక దుండగుడి వార్త అది. ఆ సంచిలో ఆ వేళ కలెక్షన్ మొత్తం ₹45,000. గత 2 years నుంచి మేము నిజాంపేటలో కర్రీస్ పాయింట్ రన్ చేస్తున్నామండి, శ్రీలక్ష్మి కర్రీస్ పాయింట్ పేరుతో. అవునండి, 40 ఆ రోజు సండే కదండి, సండే నైట్లో వేరే క్యాటరింగ్ అది కూడా ఆ రోజు బుక్ అయిందండి. ఇది కలిపి మొత్తం ఒక 40,000 దాకా సుమారుగా ఉండొచ్చండి. ఆ కర్రీ పాయింట్ నుంచి నెలకు సగటున 10-12 లక్షలు వస్తుందని అనుకోవచ్చు. అంటే లక్ష్మీ కర్రీ పాయింట్ ఏడాది కలెక్షన్ దాదాపు 1,50,00,000. ఖర్చులన్నీ తీసేసి ఒక 20% లాభం వేసుకున్న ముఖ్యమంత్రి జీతం రాళ్ల కంటే ఎక్కువే గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏది బెటర్? క్యాంప్ ఆఫీసా లేక కర్రీ పాయింటా? ఇవాళ నగరంలో ఏ మూల చూసినా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఈ కర్రీ పాయింట్స్ ఒక్కటే కాదు, ఇటువంటి ఇన్స్టెంట్ కమర్షియల్ టెక్నిక్స్ అనబడే బ్రహ్మాండమైన వ్యాపార మార్గాలకు లెక్కే లేదు. ఏ రోజుకారోజు పెరిగిపోతున్న జీవన వేగం అర్బన్ కల్చర్కి సైతం గేర్లు మార్చేసింది. మనిషిగా బతకడం మానేశాడు. పక్కా యాంత్రికంగా మారిపోయి కుటుంబ నిర్వహణ, ఆహారపు అలవాట్లు, గట్రా అన్నింటినీ అడ్డదిడ్డంగా మార్చేసుకున్నాడు. అందరి కాన్సెప్టు ఒక్కటే, టైమ్ ఈజ్ గోల్డ్. పట్టుమని 10 నిమిషాలు దొరికితే చాలు కంటిని ఒంటిని కలిపి స్మార్ట్ ఫోన్లకో ఐప్యాడ్లకో అప్పచెప్పుకుంటాడు. అంతే తప్ప మిగతా అత్యవసరాల సంగతి పూర్తిగా మర్చిపోతున్నాడు. వీడి బిజినెస్ను బిజినెస్గా మార్చుకునే ప్రయత్నాలే ఈ కర్రీ పాయింట్లైనా కన్నింగ్ సెంటర్లైనా. బ్యాచులర్స్ మెయిన్ కస్టమర్స్ అంటే బ్యాచులర్స్ ప్లస్ ఫ్యామిలీస్ కూడా వృత్తిపరంగా వాళ్ళు పగలంతా కష్టపడి సాయంత్రం వంట చేసుకోలేక కర్రీస్ పాయింట్స్ మీద ఆధారపడి తీసుకెళ్తూ ఉంటారండి. జస్ట్ వారాంతాల్లో మాత్రమే ఇల్లు దాటి బయటకొచ్చే హోటల్ వాసన పీల్చుకునే అలవాటు ఒకప్పటిది. ఇప్పుడైతే దాదాపుగా ప్రతి సాయంత్రం పూట ఇలా ఆరు బయట లాగించేయడమే జరిగిపోతోంది. చివరకు పండుగలు పబ్బాలు కూడా పిండి మరల దగ్గర క్యూలు కట్టే కర్మలెందుకంటూ స్వగృహ ఫుడ్స్ లాంటి రెడీమేడ్ రుచులతోనే అడ్జస్ట్ అయిపోవడం కనిపిస్తూనే ఉంది. ఇటువంటి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి మీద పడి బతికేసే వ్యాపారుల ఆదాయం ఎంతన్నా ఖచ్చితమైన అంచనాలైతే మన దగ్గర లేకపోవచ్చు. కానీ ఇక్కడ గిట్టుబాటు అయ్యే వ్యవహారాలే ఎక్కువ. కూరగాయల ధరలు మరీ తీవ్రంగా గాయపెట్టని రోజుల్లో తప్పిస్తే ఈ కర్రీ పాయింట్ల గల్లా పెట్టెలన్నీ ఎప్పుడూ కళ తప్పకుండా కాసులతో మెరిసిపోతూనే ఉంటాయి.
ఫుట్పాత్ల మీద పచ్చడి మెతుకుల దగ్గర మొదలు పెట్టుకుంటే గుంటూరు బెస్ట్ అంటూ గురిపెట్టిన వంటకందారులు రాయలసీమ రుచుల పేర్లతో మెరిసిపోయే మెగా సైజ్ సైన్ బోర్డుల దాకా అన్నిటికన్నీ ఇవాళ ప్రాంతాలకు అతీతంగా నగర జనాభా బలహీనతల్ని సొమ్ము చేసుకునేవే. వీటన్నింటికీ కర్రీ పాయింట్ అనేది ఒక పునాది లాంటిది. ఇంతకీ ముఖ్యమంత్రిని కర్రీ పాయింట్ పెట్టుకోమంటూ ఉచిత సలహా పారేసిన కేసీఆర్కు అసలు ఈ కర్రీ పాయింట్ల నుంచి ఎంతెంత డబ్బులు వస్తాయో తెలిసుండదు. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి రేపటి నుంచి కర్రీ పాయింట్లు పెట్టుకొని కబ్జా చేసేస్తున్న సీమాంధ్రులు అంటూ విమర్శలకు దిగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కిరణ్ కుమార్ కర్రీ పాయింట్ కమింగ్ సూన్.